హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ లాక్స్. సో ఎలా ఉన్నారు అందరూ? మీరు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో లాస్ట్ టైం మన ఛానల్లో అమెజాన్కి సంబంధించి చాలా వీడియోస్ చేశాను. అంటే వేరే వేరే జాబ్స్ రిక్వైర్మెంట్ గురించి కూడా, జాబ్ డిస్క్రిప్షన్స్, అలాగే అమెజాన్ అయినా కూడా వేరే నాన్ ఐటీ జాబ్స్ అయినా, నెక్స్ట్ టాస్క్ నుంచి అయినా ఎలాంటి జాబ్స్ అయినా నేను మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. సో ఆ వీడియోస్ గురించి అయినా కూడా, లేకపోతే ఫ్యూచర్ ఏ జాబ్స్ గురించి అయినా మీకు రిక్వైర్మెంట్ ఉన్నాయో, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈరోజు వీడియో ఏంటంటే, మనకి అమెజాన్ నుంచి వెళ్ళి గోయా స్టేట్, హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి లొకేషన్ నుంచి అయితే హైరింగ్ అనేది స్టార్ట్ అయింది. సో మ్యాక్సిమం ఇప్పుడు జనవరి దాకానైతే అన్ని రోల్స్కి అయితే హైరింగ్ అనేది ఆపేసి ఉండే. సో మళ్ళీ రీసెంట్ టైంలోనే అన్ని రోల్స్కి అయితే హైరింగ్ అనేది రెజ్యూమ్ చేసినారు వాళ్ళు. సో ప్రజెంట్ నేను కూడా ఇదే రోల్లో వర్క్ చేస్తున్నా, గోయా అసోసియేట్, హైదరాబాద్. సో మేజర్గా దీని జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి మనం ఒకసారి చూద్దాం క్లియర్గా. ఇక్కడ ఉన్నది కాకుండా నేను ప్రాక్టికల్గా నేను ఏం వర్క్ చేస్తానో అది కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో మెయిన్గా రోల్ నేమ్ వచ్చేసి మనకి గోయా అసోసియేట్, హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లొకేషన్స్ నుంచి మనకి రోల్కి అయితే హైరింగ్ అనేది చేసుకుంటున్నారు. సో గోయా అసోసియేట్ అంటే మనకి గ్లోబల్ ఆపరేషన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ రోల్గా మెయిన్గా కీ జాబ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనకి ద అసోసియేట్ హ్యాస్ టు వాచ్ ద సెవెరల్ హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ ఇన్ ఎ షిఫ్ట్ అండ్ ప్రొవైడ్ రెస్పాన్సెస్ బై ఫాలోయింగ్ గోల్స్ అండ్ అక్యురసీ and speed, productivity, and right and acceptable practices. Associates are required to take the breaks at predefined slots and ensure 6.8 to 7 hours of PH production hours అంటే మనకి hours time per day to spend and answer to the videos. Associates who are hired to work from home should maintain one dedicated workspace, table, chair, sufficient lighting, workspace, work-related data shouldn't access by anyone other than the employee. సో మనకి ఏంటంటే ఈ జాబ్ మనకి వేరే కంట్రీస్లో ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్ ఉంటాయి. సో అందులో అమెజాన్కి ఏవైతే కస్టమర్స్ ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకుంటారో, సో ఆ ప్రోడక్ట్స్ అనేటివి కూడా మనకి ఫస్ట్ డెలివరీ అయ్యే గంట ముందు ఫుల్ఫిల్మెంట్ సెంటర్లో మీన్స్ స్టోయింగ్ యాక్షన్ అనేది జరుగుతుంది ప్రోడక్ట్స్ని. సో మనకి అందులో కొన్ని బిన్స్ ఉంటాయి. ఆ బిన్స్లో ప్రోడక్ట్స్ అనేది స్టోర్ సీట్స్ అన్నట్లు స్టోర్ చేస్తూ ఉంటారు. సో మనకి ఇక్కడ గోఏ అనే మీనింగ్ ఏంటంటే మనకి టోటల్ కూడా మొత్తం మిషన్ లెర్నింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో రోబోట్స్ అనేవి వర్క్ చేస్తూ ఉంటాయి. సో మన వర్క్ ఏంటంటే ఇక్కడ మనం ఆ మిషన్కి, ఎంఎల్ మోడల్కి అక్యురసీ అనేది పెంచడం మన వర్క్. సో మీన్స్ ఆ మిషన్ అనేది ఫస్ట్ అసోసియేట్ వచ్చి ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చి ఒక ప్లేస్లో ప్లేస్ చేసినప్పుడు, ఆ ప్లేస్ ఎక్కడ అనేది మిషన్ కూడా అనలైజ్ చేసుకుని అదొక ప్రాపర్ స్లాట్ని అనలైజ్ చేసుకుంటుంది. బట్ దానికి అక్యురసీ కరెక్ట్ పెంచడానికి మనం కూడా ఆ స్లాట్ మార్క్ చేయాల్సి ఉంటుంది. సో ఒక డేకి కొన్ని మినిమం 1000 to 1500 వీడియోస్ అనేవి మనం చూస్తూ ఉండాలి. సో ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసిన విధంగా మనకి వాళ్ళ అది ఏదైతే పేజ్ మీద, ప్రొడక్షన్ పేజ్ మీద మనం డైలీ 6.8 to 7 అవర్స్ అనేది వర్క్ చేయాల్సి ఉంటుంది. సో టోటల్ మనకి 9 అవర్స్ షిఫ్ట్లో 7 అవర్స్ అనేది మినిమం వర్క్ చేయాల్సి ఉంటుంది. మధ్యలో బ్రేక్ స్లాట్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఆ బ్రేక్ స్లాట్లు మనం పాటించుకుంటాం. సో ఇది అనేది క్లియర్ వర్క్ ఉంటుంది. సో దీనివల్ల మనం వర్క్ చేసేయడం వల్ల ఏంటంటే మిషన్ కన్నా ఎంఎల్ మోడల్కి అక్యురసీ పెరుగుతుంది. సో దానిపైన వాళ్ళ అక్యురసీ డిపెండ్ చేసుకొని మిషన్కి ప్రాపర్ అక్యురసీ అండ్ మళ్ళీ స్పీడ్ కూడా, మనకి స్పీడ్ అంటే మనం ఎంత ఫాస్ట్ చేస్తే అన్ని వీడియోలు చూడడం, ఇలాంటి మిషన్కి అక్యురసీ పెంచడం అనేది మన ఓవరాల్ ఈ రోల్ యొక్క ఐడియాలజీ. సో ఇక్కడ వాళ్ళు కొన్ని మీన్స్ క్యాండిడేట్కి సంబంధించిన డిస్క్రిప్షన్ అని మెన్షన్ చేసినారు. ఏంటంటే మనకి విల్లింగ్ టు వర్క్ ఇన్ నాన్ టెక్ రోల్ ఫర్ కాంట్రాక్ట్ డ్యూరేషన్ ఆఫ్ 6 months. సో ఇది వచ్చేసి ఒక కాంట్రాక్ట్ రోల్ 6 months. సో నేను కూడా ఫస్ట్ కాంట్రాక్ట్ రోల్నే హైర్ అయినా, తర్వాత బేస్డ్ అపాన్ పర్ఫార్మెన్స్ అనేది నన్ను అయితే పర్మనెంట్ చేసినారు. సో ఇది కూడా మిమ్మల్ని కూడా అట్లా ఉంటాయి. మన పర్ఫార్మెన్స్ మంచిగా ఇచ్చినట్లయితే పర్మనెంట్ అనేది చేస్తారు. సో అబిలిటీ టు ఆడిట్ ఇమేజ్, వీడియో, టెక్స్ట్ బేస్డ్ జాబ్స్, ability to identify details from blurry, less sharp videos and provide correct response, requires high level of attention and focus on screen. So willingness to work on incremental targets, goals on accuracy, quality and productivity, fast phase implementation, consistency, performance. సో ఇవి వచ్చేసి కొన్ని వర్క్ యొక్క డీటెయిల్స్ అండ్ డిస్క్రిప్షన్ అండ్ వర్క్ ఏముంటుంది. సో ఇక జాబ్ రెస్పాన్స్ అని కూడా ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసినారు. నెక్స్ట్ షిఫ్ట్ ఈ జాబ్ రోల్ వచ్చేసి మనకి కాన్సిక్యూటివ్ రొటేషనల్ వీక్ ఆఫ్స్ ఉంటాయి. మీన్స్ 5 days వర్కింగ్ చేయాల్సి ఉంటుంది, 2 days కాన్సిక్యూటివ్ వీక్ ఆఫ్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా మనకి బేస్డ్ ఆన్ వాళ్ళ రిక్వైర్మెంట్ 3-4 మంత్స్కి, ఎవ్రీ 3-4 మంత్స్కి మన షిఫ్ట్ అనేది చేంజ్ అవుతుంది. అలాగే మన వీక్ ఆఫ్స్ అనేవి కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ మనకి బేసిక్ క్వాలిఫికేషన్ దీనికి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి వర్క్ ఏ ఫ్లెక్సిబుల్ షెడ్యూల్ షిఫ్ట్ ఏరియా వర్క్ ఏరియా ఇంక్లూడింగ్ వీక్ ఆఫ్ వీకెండ్స్, నైట్ షిఫ్ట్ ఆర్ హాలిడేస్ ఎక్సెట్రా.
సో ఇదొచ్చేసి టోటల్ జాబ్ డిస్క్రిప్షన్. దీనికొచ్చేసి వాళ్ళు 2.6-2.8 అనే ప్యాకేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఇందులో ఓవర్ టైమ్స్ ఉంటాయి, షిఫ్ట్ అలవెన్సెస్ ఉంటాయి, నెక్స్ట్ క్యాబ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, నెక్స్ట్ మీల్ కార్డ్ ఫెసిలిటీ, ఇలా చాలానే ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి. సో ఇదొచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్. సో నేను మన వీడియో కింద ఈ అప్లికేషన్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్‌లో పే చేస్తా. మీరు ఎక్కడ త్రూ అయితే జాబ్ రోల్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో ముందుగా మీరు ఆ లింక్ ఓపెన్ చేసినట్టయితే మీకు ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్‌గా చూసుకోవచ్చు. గోవా అసోసియేట్ హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ సోర్స్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయాలి. జెండర్ ఫీమేల్, మేలా, ఫీమేలా ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. సిటిజన్‌షిప్, డిసేబిలిటీ అండ్ నెక్స్ట్ ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మన ఎడ్యుకేషన్ ప్రొఫైల్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, మీకు ప్రీవియస్‌లో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే సో ఆ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని మన ప్యాకేజ్ అనేది మీన్స్ డిసైడ్ అవ్వడం జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు మనకి 2.6 అనేది స్టార్టింగ్ ఫ్రెషర్ శాలరీ ఉంది. సో మన ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే మనకి 2.8, 2.9 వరకు అయితే మన శాలరీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మన ప్రీవియస్ ఎంప్లాయీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చేయాలి. నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ వచ్చేసి మన ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమైనా బ్యాక్‌లాగ్స్ ఉంటే అది ఇచ్చేయాలి. నెక్స్ట్ మనం బిజినెస్ రిక్వైర్మెంట్స్‌కి సంబంధించి మనం అన్నిటికి విల్లింగ్‌నెస్ యెస్ ఆర్ నో ఉందా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఎంఎస్ ఎక్సెల్ మీద ఏమైనా నాలెడ్జ్ ఉందా లేదా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ ఉంటే ఎస్, లేకుంటే నో. నెక్స్ట్ పాన్ కార్డ్ అనేది మ్యాండేటరీ. సో పాన్ కార్డ్ నెంబర్ అనేది మనం ఎట్టి పరిస్థితిలో కూడా మిస్టేక్ టైప్ చేయొద్దు. సో ఒకవేళ మనం చేసినట్టయితే మనకు జాబ్ వచ్చినా కూడా మళ్ళీ రిజెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ ఆధార్ కార్డ్ అయితే మ్యాండేటరీ. నెక్స్ట్ మన ప్రీవియస్‌లో అమెజాన్ ఎంప్లాయ్ అయితే సో అమెజాన్ ఎంప్లాయీ వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ రెజ్యూమ్ సబ్మిట్ చేసి నెక్స్ట్ కెమెరా ఆన్ చేసి ఫోటో దిగిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేసిన వెంటనే మన మెయిల్‌కి అయితే ఇక్కడ రిజిస్టర్ ఇక్కడ ఏదైతే మనం మెయిల్ ఇస్తామో ఆ మెయిల్‌కి అయితే ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మన ప్రొఫైల్ అయితే అమెజాన్ వాళ్ళకి సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వెంటనే మనకి ఒక మెయిల్ రావడం జరుగుతుంది. ఇఫ్ మన ప్రొఫైల్ ఎలిజిబుల్ ఉంటే యువర్ ప్రొఫైల్ ఈస్ ఎలిజిబుల్ అండ్ యూ విల్ గెట్ ద ఎగ్జామ్ ఇన్విటేషన్ లింక్ అని. సో ఒకవేళ ఇదంతా సక్సెస్‌ఫుల్ అయినట్టయితే మనకి ఎగ్జామ్ ఇన్విటేషన్ లింక్ అనేది వస్తుంది. సో మనం కొంచెం బేసిక్ దాని గురించి యూట్యూబ్‌లో చూసి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అటెంప్ట్ చేసినట్టయితే మేజర్‌గా మన ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికైతే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళైతే మన ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.